ఇవాళ పత్రికల గురించి మీకు కొత్తగా నేనేం చెప్పేది లేదు. న్యూస్ని ప్రచారం చేయాల్సినటువంటి పత్రికలు వ్యూస్ని ప్రచారం చేసే దిశగా సాగుతున్న సందర్భం ఇది. అర్థమైంది అనుకుంటాను. పార్టీల యొక్క అభిప్రాయాల్ని ప్రచారం చేసే విధంగా మారిపోతున్న సందర్భంలో ఇవాళ నినాదం గట్టిగా నిలబడి 23 ఏళ్ల నుంచి అంటే మామూలు విషయం కాదు ఒక పత్రికను నడపడం అంటే. మాకు 2008 మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక పీక్ టైంలో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో సీనన్నతో పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకున్న పరిచయంతో ఎప్పటికప్పుడు ఈ జర్నలిజానికి ఉన్నటువంటి సమస్యలు కానీ, వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కానీ కలిసినప్పుడు కూడా మాట్లాడుకుంటుంటాం. అటు కరీంనగర్లో కలిసినప్పుడు కానీ, హైదరాబాద్లో కలిసినప్పుడు కానీ మాట్లాడుకుంటుంటాం. వాళ్ళతో మాకు ఒక ఆత్మీయ అనుబంధం కూడా ఉన్నది. అంతేకాకుండా కోవిడ్ టైంలో మీరు చూపినటువంటి కృషికి, మీరు చేసినటువంటి కృషిని ఎత్తిపడుతూ ఇంతకుముందు మీరు విన్నారు. అరుణోదయం నుంచి ఒక పాట కూడా మిత్ర రాయడం, మేము మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. అది మీ పట్ల మాకున్నటువంటి గౌరవం కావచ్చు, అభిమానం కావచ్చు. నిజానికి మీరు లేకపోతే ఎక్కడ ఏం జరుగుతుందనేటువంటిది ప్రపంచానికి తెలిసే అవకాశమే లేదు. కాబట్టి ప్రజల సమస్యల్ని ప్రజల వద్దకు అనే విధంగా ఇవాళ విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని మనం నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నది.